అలాగే నా పేమైతే అక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ సినిమా అంటే మనం టక్కన చెప్పే పేరు అయితే అంటే ఈ సంవత్సరం ఆఫ్టర్ పెద్ది తర్వాత అంటే పెద్ది కూడా బేసిక్గా ఈ బాటికి ఎప్పుడో రిలీజ్ అయిపోవాల్సిన సినిమా అది. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వస్తుంది June 4th, అది వేరే విషయం. బట్ ఆఫ్టర్ పెద్ది ఈ సంవత్సరం మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అంటే ప్యారడైజ్. ఎందుకంటే దానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు కూడా చాలా అంటే చాలా హ్యూజ్ క్రేజ్ అయితే ఉంది. మేబీ బికాస్ ఆఫ్ ద రీజన్ అనిరుద్ధ, లేదంటే నానిగారా, లేదంటే స్టోరీనా, విజువల్సా, కాన్సెప్టా ఏంటనేది ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. కానీ ఒక సినిమా బేసిక్గా పాన్ ఇండియా వైడ్గా హిట్ అవ్వడానికి అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. అలా అన్నీ అనుకూలిస్తున్న సినిమా అది ప్యారడైజ్. బేసిక్గా నానిగారు అందుకే కూడా ఆ సినిమా మీద చాలా గట్టిగా హోప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. సో పాన్ ఇండియా మార్కెట్ని క్రాక్ చేయడం కోసం. సో అంతవరకు బాగానే ఉంది. బట్ అది యాక్చువల్గా మేలో రావాలి. అది కూడా మేలో మనం ఏమనుకున్నాం తెలుసు, యాక్చువల్లీ ఇనీషియల్గా అనుకున్నది చెప్తున్నాను నార్మల్గా. సో May 19న టాక్సిక్ వస్తుంది. అండ్ May 26న ఇప్పుడు ప్యారడైజ్ అనుకుంటా ఫస్ట్. May 27న పెద్ది అనుకుంటా ఫస్ట్ ఇచ్చిన డేట్స్. సో లేదంటే May 27 దీనికి ఇచ్చి 26 ఇచ్చారు గుర్తులేదు. ఈ 2 డేట్స్ 2 సినిమాలకి అయితే ఇచ్చారు, ప్యారడైజ్కి పెద్దికి. May 19న సంజయ్ లీలా బన్సాలీది, రణబీర్ కపూర్ది లవ్ అండ్ వార్ కూడా ఉంది. రణబీర్ కపూర్ బేసిక్గా ఆఫ్టర్ యానిమల్ మన తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాడు, యానిమల్ బ్రహ్మాస్త్ర తర్వాత. సో అండ్ ఫర్దర్గా యానిమల్ పార్క్ ఉంది. సో మన దగ్గర మంచి కనెక్టివిటీ ఉంది రణబీర్ కపూర్కి. సో అది కూడా మన దగ్గర బాగానే ఉంటుంది అన్న ఫీల్లో ఉంది. మార్చిలో ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతాయి 2 వీకెండ్ల గ్యాప్లో. 4 పాన్ ఇండియా సినిమాలు ఎలాగా ఏంటి అనుకున్నా. కట్ చేస్తే ఏమీ రాకుండా మార్చిలో ఇది వచ్చింది, దురంధర్ 2 వచ్చింది. సో అదే చెప్తున్నా, ఇంక ఇలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇండస్ట్రీ బేసిక్గా బండ్ల గణేష్ గారు చెప్పినట్టుగా మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా మారిపోయింది. ఒకప్పటిలా లేదు. చాలా టైము డిలే ఎందుకంత అనేది అర్థం కాకుండా ఉంది ప్రస్తుతానికి. బట్ అలాగే నడుస్తుంది ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే. ఓకే, సో మార్చిలో రావాల్సిన ప్యారడైజ్ సినిమాని పోస్ట్ పోన్ చేసి డైరెక్ట్గా ఆగస్టుకి డేట్ ఇచ్చారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలుసా, ఈ సినిమా ఆగస్టు కూడా రావట్లేదు, ఆగస్టులో కూడా పోస్ట్ పోన్ అయిపోతుంది అన్ఫార్చునేట్గా. సో ఆగస్టులో కూడా రాకుండా అది మోస్ట్లీ డిసెంబర్కో ఎప్పటికో రావచ్చు అనే పరిస్థితి అయితే క్రియేట్ అయిందనమాట. సో ప్యారడైజ్ సినిమా డిసెంబర్కి వద్దామని అయితే ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆగస్టుకి అయితే రావట్లేదు. అండ్ బేసిక్గా చెప్పలేం, ఒకళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కొంచెం అటు ఇటు అయినట్టయితే సెప్టెంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు, కొంచెం అటు ఇటు అయితే. బట్ నాట్ ష్యూర్ అనమాట, అది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి ఉంది. సో సెప్టెంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. సో మోస్ట్లీ అంటే లైక్ ఒక 1 month డిలే అలా ఇలా అయినట్టయితే సెప్టెంబర్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. లేదు ఒకవేళ బీభత్సంగా డిలే అయినట్టయితే మటుకు ఇక డిసెంబర్కి వెళ్ళిపోద్ది అనమాట, అది పరిస్థితి. అండ్ అది మాత్రమే కాదు, విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా మోస్ట్లీ పోస్ట్పోన్ అవుతోంది. సో విశ్వనాథ్ అండ్ సన్స్ ఒకవేళ మేబీ కొంచెం అటు ఇటుగా కొంచెం చిన్న వరకే బ్యాలెన్స్ ఉందనుకుంటే అది సెప్టెంబర్కి రావచ్చు. అండ్ ప్యారడైజ్ ఇంకా డిసెంబర్కి వెళ్ళిపోవచ్చు అప్పుడు మోస్ట్లీ. సో అది పరిస్థితి అనమాట. సో ప్యారడైజ్ కూడా రావట్లేదు. బేసిక్గా నాని గారికి ఒక మంచి పేరు ఉండేది. అదేంటంటే ఒక డేట్ చెప్తే ఆ డేట్కి రిలీజ్ చేస్తారు సినిమాని, ఒక డేట్ చెప్తే ఆ డేట్కి ఎంత ఇబ్బంది అయినా సరే మోస్ట్లీ వచ్చేస్తుంది ఆయన సినిమా అని చెప్పి. సరిపోదు శనివారం గురించి డైరెక్టర్ బేసిక్గా ఇదే విషయం కంప్లైంట్ చేశారు. ఏమనంటే నాకు హడావిడి పెడతానంటే నాకు కుదరదు, నాకు లాస్ట్ మూమెంట్లో హడావిడి పెట్టారు. సో అంటే ఇన్ టైం రిలీజ్ చేయాలని చెప్పి సో నేను వేరే రైటర్స్తో పాటు కూర్చొని రాయించాల్సి వచ్చింది. అందువల్ల క్లైమాక్స్ నాకు అంత సాటిస్ఫైడ్ కాదు అని చెప్పి చెప్పారనమాట ఆయన డైరెక్టర్ అయితే. సో మోస్ట్లీ ఏమో అంటే లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి నానిగారు అయితే ఇన్ టైం ఇచ్చేవారు, ఇన్ టైం డెలివర్ చేసేవారు ఆయన సినిమాలన్నీ కూడా. బట్ ఇప్పుడైతే నానిగారు అలా ఇన్ టైం అయితే డెలివర్ చేయట్లేదు. సో అదనమాట పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. అంటే ఇండస్ట్రీ బేసిక్గా లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడిన టైంలో కూడా చాలామంది ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటో తెలుసా, నాని గారు కనుక లేకపోతే అసలు థియేటర్లు మూసేసుకోవాలి. అంటే ముందేమో కోర్టుతో ఇచ్చారు, తర్వాత ఏమో హిట్ 3, సో థియేటర్లకు ఆడియన్స్ వచ్చేలా చేశారు. సో ఒకవేళ అదే కనుక లేకపోయినట్టయితే అసలు మేము మూసేసుకోవాలి కంప్లీట్గా అన్నట్టుగా కూడా చెప్పారు. సో నాని గారు బేసిక్గా ఇయర్కి ఒక సినిమా తీస్తున్నారు అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, మంచి క్వాలిటీ సినిమాలు వస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం
నాన్నగారు బేసిక్గా అదే అంటున్నా, ఒక టైం అంటే ఆ టైంకి వచ్చేస్తారు. సో ఇలాంటి ఒక పేరు అయితే ఉంది, ఇలాంటి ఒక గుడ్ విల్ అయితే ఉంది ఆయనకి. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్గా అది కూడా మెయింటైన్ అవ్వట్లేదు. నాని గారు కూడా ఇన్ టైంకి చెప్పిన టైంకి సినిమాలు అయితే తీయలేకపోతున్నారు. సో అదనమాట ప్రాబ్లం. ఏంటో ఇంక ప్యారడైజ్ కూడా ఇన్ టైం రావట్లేదు, అది కూడా పోస్ట్పోన్ అవుతుంది. తర్వాత ఈ టాక్సిక్ విషయానికి వస్తే టాక్సిక్ కూడా పోస్ట్పోనే. టాక్సిక్ బేసిక్గా మనకి జూన్లో రావాలి, అది జూలైకి పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నారు ఇనీషియల్గా. బట్ లేదు, జూలై కూడా రావట్లేదు. అది ఇప్పుడు ఇండిపెండెన్స్ వీకెండ్కి రావడానికి అయితే ప్రయత్నిస్తోంది. అది కూడా చెప్పలేము. ఒకవేళ ఇండిపెండెన్స్ వీకెండ్ కనుక సంజయ్ లీలా బన్సాలీది లవ్ అండ్ వార్ కనుక ఉన్నట్టయితే చాలా ఇబ్బంది అయిపోద్ది అప్పుడు మళ్ళీ. అంటే లవ్ అండ్ వార్ కూడా చాలా పెద్ద సినిమానే, బికాజ్ సంజయ్ లీలా బన్సాలీ అండ్ రణబీర్ కపూర్ కాంబినేషన్ అంటే ఆబ్వియస్లీ లాంగ్ రన్ ఎలాగుంటుందో చెప్పలేం, కానీ ఓపెనింగ్ వీకెండ్ చాలా గట్టిగా ఉంటుంది. సో మంచి సాలిడ్ ఏమంటారు కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినా కూడా వేస్టే టాక్సిక్ సినిమాకి. సో వాళ్ళకి ఏంటంటే గ్లోబల్ రిలీజ్ కావాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏవైతే ఓటీటీలకు ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రైస్ రావట్లేదు. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో బాగానే వచ్చినాయి, కానీ ఓటీటీ సైడ్ మటుకు అస్సలు రావట్లేదు. ఎస్పెషల్లీ ఆ టాక్సిక్కి యాక్చువల్గా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. మీరు గమనించినట్టయితే దురంధర్ 2 టైంలో ఓపెన్ చేసి కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే పీపుల్ అందరూ కూడా దురంధర్ 2కే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పి వాళ్ళకి అర్థమైంది. సో దురంధర్ 2ని వెంటనే అర్థం చేసుకున్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. సో అర్థం చేసుకొని ఇంకా పంపేశారు. సో అదనమాట పరిస్థితి. సో ఏంటంటే ఇక్కడ దురంధర్ 2 అని కాదు, లేదంటే జనరల్గా ఇంకోటని కూడా కాదు, టాక్సిక్ బేసిక్గా ఇలా డిలే చేస్తూ ఉన్న కొద్దీ దానికి ఏదైతే హైప్ ఉందో ఆ హైపులు అవన్నీ కూడా పోతున్నాయి. సో జనరల్గా ఒకటే ప్రాబ్లం ఏంటంటే నబ్బా, ఒక సినిమా మీద హైప్ ఉన్నప్పుడు ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ రిలీజ్ డేట్కి వచ్చేస్తే అయిపోద్ది. అలా కాకుండా ఆ రిలీజ్ డేట్కి రాకుండా తర్వాత ఎప్పుడుకో వస్తాము అంటే కష్టమే నన్ను అడిగితే. అంటే ఆ సినిమా మీద ఉన్న ఆ టాప్ మోస్ట్ హైప్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. బేసిక్గా ఆడియన్స్ మైండ్ సెట్ ఎలాగ ఉంటుందంటే, ఓకే ఆగస్ట్ 21కి ప్యారడైజ్ సినిమా వస్తుంది. సో మనం బేసిక్గా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టుకుని ఆ రోజు ప్యారడైజ్కి వెళ్ళాలి, ఎందుకంటే అది వివత్సమైన వెయిటింగ్ అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఆగస్ట్ 21కి రావట్లేదు తర్వాత ఎప్పుడుకో వస్తుందని చెప్పారనుకోండి, ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోద్ది ఆడియన్స్కి. అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడుకో మళ్ళీ ఆలోచించుకోవాలి ఏంటంటే కష్టం. సో జనరల్గా రిలీజ్ రోజు ఇప్పుడు నాని గారు థర్స్డే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ రోజు ఆయనకి ఆ మొమెంటం బిల్డ్ అవ్వాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పనులు పక్కన పెట్టే రావాలి, అంతే కదా. థర్స్డే రోజు ఒక నార్మల్ వీక్ డే, వర్కింగ్ డే. సో అలాంటి రోజు రావాలి అంటే చాలా హెవీగా పీపుల్ వాళ్ళ ప్లానింగ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి వేరే ఇంట్రెస్ట్లన్నీ పక్కన పెట్టి మరీ రావాల్సి ఉంటుంది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్లు కూడా ఇస్తారు, దాని తగ్గట్టు హైపు ఉంటుంది, ఆడియన్స్ అలాగే మైండ్ సెట్ ఫిక్స్ అయ్యి ఉంటారు. బట్ ఎప్పుడైతే సడన్గా ఇంక ఇలా చేస్తూ ఉంటారో అది బేసిక్గా చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంటుంది అనమాట. అది అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో ఇలా చేయడం అనేది బేసిక్గా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. సో టాక్సిక్ ఇప్పటికీ కూడా ఆ ఇండిపెండెన్స్ డే వీకెండ్కి వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఐఎమ్ నాట్ షూర్ అసలు టాక్సిక్ ఆ రోజు కూడా వస్తుందని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాను నేనైతే. అంటే నేననే కాదు, ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వలేకపోతున్నారు. దిల్ రాజు గారు ఇవ్వలేరు, దిల్ రాజు గారిని అడిగినా కూడా ఆయన కూడా ఇవ్వలేరు. టాక్సిక్ బేసిక్గా ఇన్ టైం వస్తుందా అంటే చెప్పలేరు ఎవరు కూడా. అదనమాట పరిస్థితి. సో ఏంటో ఏమో పరిస్థితి అర్థం కావట్లా. సో టాక్సిక్ ప్యారడైజ్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతున్నాయి. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, అన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. సో పోస్ట్ పోన్ల ఇండస్ట్రీగా మారిపోతుంది ఎండ్ ఆఫ్ ది డే మన ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మందనే కాదు కదా, ఇప్పుడు చెప్తున్నా ప్రతి చోట అదే ఉంది. ఇప్పుడు అంతెందుకు కింగ్ కూడా బేసిక్గా డిసెంబర్లో రాదంటున్నారు, అది కూడా పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు, అది కూడా వర్క్ ఇంకా పెండింగ్ ఉంది అంటున్నారు. అంటే వాళ్ళు అనుకుంటారు అబ్బా, వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకుంటారు, ఇన్ టైం చేసేద్దాం అన్ని పనులు అయిపోతాయి అనుకుంటారు, కానీ అలాగ అవ్వదు. ఇప్పుడు మొన్న అంతెందుకు ఫౌజీ సినిమా సెట్స్లోని ఒక పర్సన్ యాక్సిడెంట్లో చనిపోయాడు, కార్ యాక్సిడెంట్. అది షూటింగ్కి వస్తున్న టైంలోనే. సో ఆ రోజంతా షూటింగ్ క్యాన్సిల్ చేయాలి. షూటింగ్లో అతను చనిపోయాడు, షూటింగ్ వస్తూ చనిపోయాడు అంటే మరి షూటింగ్ వల్లే కదా, మొత్తం క్యాన్సిల్ చేయాలి. అండ్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్స్ కాంపన్సేషన్స్ అవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఒక సినిమాని అనుకున్న టైంకి అనుకున్న డేట్లో తీయలేకపోతున్నారు. అనుకున్న టైంకి అనుకున్న డేట్లో తీస్తేనే కదా అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగేది. ఎండ్ ఆఫ్ ది డే అది చేయలేకపోతున్నారు. ఇక్కడ అది పెద్ద సమస్య అయిపోతుంది వాళ్ళకి. సో ఒక సినిమాని ఇన్ టైం రిలీజ్ చేయలేకపోవడం వల్ల ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది, థియేటర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి.
ఇప్పుడు బేసిక్గా ఈ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఇష్యూని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారంటే రాక ఓ పెద్ద సినిమా వస్తుంది, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తారు అందరూ ఒకరి చోటకి, అందరూ ఒక మాట మీదకి ఎప్పుడు వస్తారు, ఇప్పుడే వస్తారు, పెద్ద సినిమాల టైంలోనే వస్తారన్న పాయింట్లోనే వాళ్ళు కూడా ఉన్నారు. సో సురేష్ బాబు గారు అయితే మటుకు అంటే పర్సంటేజ్ సిస్టమ్ని సపోర్ట్ చేసే పర్సనే, బట్ ఆయన కూడా కొంచెం ఎంత కాదన్నా సరే పెద్ద సినిమాకి ఎటువంటి ఇబ్బంది పెట్టమని చెప్తున్నారు కదా. సో అదే మాట మీద ఉన్నారు అయితే ఆయన. సో చూడాలి మరి ఏంటో. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది పరిస్థితి. సో ప్యారడైజు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. ఆ విశ్వంబర ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, విశ్వంబర పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అది విశ్వం అంతా దాని పని చేసుకుంటుంది కానీ విశ్వంబర పని మాత్రం ముందుకెళ్ళట్లేదు, అది ప్రాబ్లం అనమాట. సో విశ్వంబర ఆన్ టైం వస్తే బాగానే ఉంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ అది వచ్చేలాగైతే కనబడట్లేదు. ఏం అర్థం కావట్లా. సో విశ్వంబర జూలై అన్నారు, జూలై 10 అన్నారు ఫస్ట్, మరి ఏమో మరి ఇంకా పెద్ద కూడా వచ్చేస్తుంది. మేము మోస్ట్లీ పెద్ద సినిమా తర్వాత ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే విశ్వంబర బేసిక్గా అంటే పెద్ద మొత్తం మెగా ఫ్యాన్స్ కదా. సో మెగా ఫ్యాన్స్ని ఫస్ట్ పెద్ద చూడనిచ్చి ఆ తర్వాత అప్పుడు అనౌన్స్ చేసుకుందాంలే ఒక వారం పోయాక అన్నట్టుగా ఏమైనా ఉన్నారేమో మరి ఇంకా. సో నాట్ ష్యూర్ ప్రస్తుతానికైతే ఏంటి పరిస్థితి అయితే విశ్వంబర కోసం తెలియట్లే. సో ఈ రణబాలి పరిస్థితి ఏంటో కూడా తెలియదు, రౌడీ జనార్దన పరిస్థితి ఏంటో తెలియదు, అవి ఇన్ టైం వస్తాయో లేదో మనం చెప్పలేము. సో నాట్ ష్యూర్ అనమాట ప్రతిదీ కూడా. సో అది సిచ్యువేషన్. ఏమో మరి ఇక చూద్దాం ఏంటి అనేది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో ఇది ప్యారడైజ్ అండ్ టాక్సిక్ అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్కి సంబంధించిన అప్డేట్, పోస్ట్పోన్ అప్డేట్. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.